బెంగాల్లో కమ్యూనిస్టు కోట నిర్మాణానికి రాళ్ళెత్తిన రైతు కూలీలే ఒక్కో రాయిని తొలగిస్తూ వచ్చారు. ఎరుపు రంగులద్దిన కార్మిక శ్రామిక జనాభాలే నల్ల జెండాలెత్తింది. 3 దశాబ్దాలు కడుపులో దాచుకున్న ప్రజలే కన్నెర్ర చేశారు. ఫలితం పటిష్టమైన ఎర్రకోట ఫెలమంటూ నేల కూలిపోయింది. జనం ఆగ్రహిస్తే కమ్యూనిస్టులైనా బూర్జువాలైనా ఫలితం ఒకేలా ఉంటుందని మరోసారి బెంగాల్ నిరూపించింది. మరి ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ దుస్థితి వెనుకున్న ఆసక్తికర అంశాలేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. కమ్యూనిస్టులు సమర్థించుకున్న, ప్రత్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఎత్తి చూపిన బెంగాల్లో ఎర్రకోట కూలిపోవడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. అందులో ఒకటి కామ్రేడ్ల స్వయంకృతాపరాధం, రెండోది సహజ సామాజిక కారణం. వ్యక్తి అయినా వ్యవస్థ అయినా తాను ఎక్కడి నుంచి వచ్చానో మూలం మర్చిపోకూడదు. బెంగాల్లో కమ్యూనిస్టులు అది మెల్లమెల్లగా మర్చిపోవడం మొదలుపెట్టారు. 1, 2, 3 అంటూ వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తూ ఉండేసరికి ఇక తమకు ఎదురే లేదు, బెంగాల్లో తమను కొట్టేవాడే లేడు అన్న భావన వారిలో పెరుగుతూ వచ్చింది. ఈ తత్వమే పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గీత చెరిపేసింది అంటారు విశ్లేషకులు. ప్రజలకు పాలన చేరువ చేసేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన లోకల్ కమిటీలు చిన్నపాటి సామంత రాజ్యాలుగా మారిపోయాయి. ఆ కమిటీ సభ్యులకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా ప్రజలు ఏ పని చేయలేని పరిస్థితులు వచ్చాయి. ఒక సామాన్యుడు రేషన్ కార్డు తీసుకోవాలన్నా, ఏదైనా గొడవ సర్దుబాటు చేసుకోవాలన్నా, చివరకు పోలీస్ స్టేషన్కు వెళ్ళాలన్నా కూడా కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు అనుమతి తప్పనిసరిగా ఉండాలి అనేలా పరిస్థితి తయారైంది. మా ఇష్టం, మధ్యలో మీరెవరని ఎవరైనా ప్రతిఘటిస్తే మమ్మల్ని ఎదిరిస్తారా అంటూ అక్కడక్కడ దాడులు కూడా చేసేవారనే ఆరోపణలున్నాయి. రాను రాను ఈ పరిస్థితి మరింత ముదురుతూ వచ్చింది. ఎంతగా అంటే ఇలా దాడులు చేసే కమ్యూనిస్టు కార్యకర్తలకు హర్మద్ బాహిని అనే ట్యాగ్ లైన్ తగిలించేంతగా. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ పేరు అత్యంత వివాదాస్పదమైన పదం. బ్రిటిష్ వారి కన్నా ముందు మన దేశానికి వచ్చిన పోర్చుగీస్ వారు బెంగాల్ సముద్ర తీర ప్రాంతాల్లో దోపిడీలు చేసేవారు. అలాంటి పోర్చుగీస్ సముద్రపు దొంగలను స్థానికులు ఈ పేరుతో పిలిచేవారు. ఇప్పుడు కమ్యూనిస్టు సాయుధ ముఠాలు కూడా ఇదే తీరుగా ప్రజలపై దాడులు చేస్తున్నారనే అర్థం వచ్చేలా తృణమూల్ కాంగ్రెస్ నేతలు హర్మద్ బాహిని అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం కూడా బెంగాల్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ పదం ప్రస్తావించడం రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఇలా కమ్యూనిస్టు లోకల్ కమిటీలు తమ పార్టీని వ్యతిరేకించే వారిపై దాడులు చేయడం నిత్య కృత్యమైందనే విమర్శలున్నాయి. పార్టీ ప్రజల నుంచి దూరం కావడానికి ఇది ప్రధానమైన కారణంగా చెబుతారు పరిశీలకులు. ఇలా ప్రజల మనసుల్లో ఉబికిపోతున్న అగ్నిపర్వతం బద్దలవడానికి ఏదో ఒక్క కారణం కావాలి. విపక్షాలు కూడా అందుకోసం వెయిట్ చేస్తున్నాయి. అతి త్వరలో ఆ టైం రాబోతోంది. ఫ్యూచర్ ఈజ్ ఎహెడ్ దాన్ యూ థింక్ అనేది ఇంగ్లీష్లో ఫేమస్ కొటేషన్. నువ్వు అంచనా వేసిన సమయం కన్నా ముందే భవిష్యత్తు వచ్చేస్తుంది అని దాని అర్థం. కమ్యూనిస్టులు పేదలకు భూములు పంచి అదే అల్టిమేట్ అభివృద్ధి అనుకున్నారు. ఫలితంగా కార్పొరేట్ డెవలప్మెంట్ను పెద్దగా పట్టించుకోలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించడం కమ్యూనిస్టుల మూల సిద్ధాంతాల్లో ఒకటి కాబట్టి సహజంగానే వారు ఆ వైపుగా దృష్టి సారించలేదు. కానీ అది అనివార్యమని, పారిశ్రామిక ప్రగతి కావాల్సిందేనని, రాబోయే నవతరానికి ఉద్యోగ కల్పనలో అది అత్యంత కీలకమని గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. కాలం గిర్రున 30 ఏళ్ళు తిరిగిపోయింది. లేటుగా గుర్తించిన కమ్యూనిస్టు ప్రభుత్వం బెంగాల్లో పరిశ్రమల స్థాపనకు వేగంగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ తొందరలోంచి పుట్టిందే సింగూర్ నందిగ్రామ్ ఉదంతం. 2 దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా సేవలందించిన జ్యోతిబసు వయోభారంతో పగ్గాలను వదిలేశారు. అలా 2000 సంవత్సరంలో జ్యోతిబసు నుండి బుద్ధదేవ్ భట్టాచార్య అధికారం అందుకున్నారు. ఈయన ఒక స్వప్నం గురించి చెప్పారు. అగ్రికల్చర్ ఈజ్ అవర్ బేస్, ఇండస్ట్రీ ఈజ్ అవర్ ఫ్యూచర్. వ్యవసాయం మన పునాది, పరిశ్రమలే మన భవిష్యత్తు అన్నారు. అందులో భాగంగానే సింగూర్లో టాటా నానో ప్రాజెక్టు కోసం 1000 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. ఆపరేషన్ బర్గా ద్వారా ఏ రైతులకైతే జ్యోతిబస్ హయాంలో భూములు ఇచ్చారో అవే భూములను ఇప్పుడు బుద్ధదేవ్ ప్రభుత్వం పరిశ్రమల కోసం తీసుకోవాలని నిర్ణయించింది. కమ్యూనిస్టుల పతనానికి హర్మద్ బాహిని మచ్చ మొదటిదైతే నందిగ్రామ్లో సెజ్ నిర్ణయం రెండోది. నందిగ్రామ్లో భూసేకరణ ప్రకటన రాగానే జనం తిరగబడ్డారు. ఇలాంటి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మమతా బెనర్జీ ఈ ఛాన్స్ను 2 చేతులా ఒడిసి పట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్ల ఫ్యాక్టరీని బెంగాల్లో ఏర్పాటు చేయనియొద్దని, అది జరిగితే ఇక అధికారం తమ చేతుల్లోకి రాబోదని భావించే ప్రజలను ఇలా ఉసిగొలుపుతున్నారని కమ్యూనిస్టులు ఆరోపించారు. అటు లెఫ్ట్ ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజకీయ భవిష్యత్తుకు ఇది అనివార్యమని భావించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ ఊహించని దారుణ సంఘటన జరిగిపోయింది. 2007 మార్చి 14న నందిగ్రామ్లో పోరాడుతున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఏకంగా 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. రైతు కూలీల పక్షమని చెప్పుకునే కమ్యూనిస్టులే రైతులపై తుపాకీ ఎత్తారనే నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా జనం ఎర్ర జెండాను పక్కన పెట్టడం మొదలుపెట్టారు. పరిశ్రమలు వద్దనడం లేదు, కానీ రైతుల కడుపు కొట్టి కాదు అంటున్న మమతా బెనర్జీ వాదనకు ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా టాటా సంస్థ సింగూరు నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. ఇది కేవలం ఒక కంపెనీ వెనక్కి వెళ్ళడం కాదు, సిపిఎం కోటకు బీటలు పడడం లాంటిది. ఆ తర్వాత 2011లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ప్రభంజనం సృష్టించింది. 294 సీట్లకు గాను లెఫ్ట్ ఫ్రంట్ కేవలం 62 సీట్లు మాత్రమే సాధించింది. ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. అలా రైటర్స్ బిల్డింగ్ నుంచి ఎర్ర జెండా మాయమైపోయింది. ఇంతటితో అయిపోలేదు. సరిగ్గా ఇక్కడే అందరిని విస్మయపరిచే మార్పు చోటు చేసుకోవడం మొదలుపెట్టింది. ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజం. ఇవాళ ఓడిన వారు తిరిగి గెలవడం సాధారణం. బెంగాల్లో సిపిఎం విషయంలో కూడా అందరూ ఇలాగే అనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులు మరింత బలంగా తిరిగి వస్తారని అంచనా వేశారు. కానీ 2011లో 62 సీట్లు వస్తే 2016లో 32 స్థానాలకు పడిపోయింది. మూడోసారైనా బౌన్స్ బ్యాక్ అవుతారనుకుంటే దేశం యావత్తూ ఆశ్చర్యపోయే ఫలితాలు వచ్చాయి. 34 ఏళ్లు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్లు 0. అవును, ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. 2011 నుంచి 2021 మధ్య 10 ఏళ్లలో బెంగాల్లో చాలా పరిణామాలు జరిగాయి. ఏ మాత్రం అవకాశం వచ్చినా ఎరుపు మళ్లీ మెరుస్తుందని భావించిన తృణమూల ప్రభుత్వం వారిని చెల్లాచెదురు చేసే ప్రణాళికలను రూపొందించి పక్కాగా అమలు జరిపింది. గ్రామీణ స్థాయిలో తమ కార్యకర్తలు నేతలపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం మొదలుపెట్టారని కమ్యూనిస్టులు ఆరోపిస్తూ వచ్చారు. ఈ పరిస్థితి రోజు రోజుకు తీవ్రం కావడంతో కార్యకర్తలంతా చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు సాంప్రదాయ ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చారు. టీఎంసీని ఎదుర్కోవడం మనకు సాధ్యం కావడం లేదు కాబట్టి ముందు మమతను గద్దెదించడం మన ప్రథమ కర్తవ్యంగా భావించారు. అది ఎవరితో సాధ్యమని చుట్టూ చూస్తే వారికి బీజేపీ కనిపించింది. కాషాయ దళం కూడా ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైపోయింది. టీఎంసీ అనుసరిస్తున్న ముస్లిం అనుకూల రాజకీయాలను వ్యతిరేకిస్తూ హిందూ ఓట్లను ఏకం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. కమ్యూనిస్టులు మత రాజకీయాలకు వ్యతిరేకం కాబట్టి హిందూ స్టాండ్ లేదా ముస్లిం స్టాండ్ తీసుకోలేకపోవడం కూడా మరో కారణమైపోయింది. ఫలితంగా లెఫ్ట్ నుంచి రైటుకు ఓటర్ల ప్రయాణం మొదలైంది. అలా 30% పైగా ఉన్న సిపిఎం ఓటు బ్యాంకు కేవలం 10 ఏళ్లలో 6% పడిపోయింది. ఆ ఓట్లని గంపగుత్తగా బీజేపీ వైపు మళ్ళీపోయాయి. అలా 2021లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2026లో ఏకంగా రాష్ట్ర పీఠానే దక్కించుకుంది. ఇప్పటి వరకు చెప్పుకున్నవి కమ్యూనిస్టుల స్వయం కృతాపరాధాలు అయితే రెండోది సహజ సామాజిక కారణం. 34 ఏళ్ల కాలం అంటే చాలా సుదీర్ఘమైన సమయం. 1977లో పుట్టిన ఒక బాలుడు పెరిగి యువకుడై తండ్రై మలిదశ వైపు టర్న్ తీసుకోవడానికి సిద్ధమయ్యే సమయం. అంతకాలం ఒకే పార్టీని చూస్తూ ఉండడం సాధారణ విషయం కాదు. ఆర్థిక శాస్త్రంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఒకటి ఉంటుంది. ఏ వస్తువునైనా వినియోగించడం మొదలు పెడితే క్రమక్రమంగా దాని పౌనపుణ్యం రేటు పడిపోతుందన్నది దాని సారాంశం. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బిర్యానీ తినేటప్పుడు ఆ సువాసన ప్లస్ ఆకలి కారణంగా మొదటి ముద్దలో అత్యద్భుతమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది, కానీ చివరి ముద్దలో ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే బిర్యానీ సువాసనను పీల్చడం చాలాసేపటి నుంచి జరుగుతోంది. మరోవైపు కడుపు నిండుతూ ఆకలి కూడా తీరుతూ వస్తోంది. ఇదే ఉదాహరణ బెంగాల్కు అప్లై చేయొచ్చు. ఒక మనిషి తాను పుట్టి పెరిగి మధ్య వయసుకు వచ్చే వరకు ఒకే పాలనను చూడడం వల్ల కొత్తదనం కోరుకోవడం సహజం. దీనికి తోడు ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచీకరణ సమాజంలో సామాన్యుడు తన గురించి ఆలోచించుకోవడానికే సమయం ఉండడం లేదు, తన కుటుంబాన్ని పోషించుకోవడానికే శక్తి చాలడం లేదు. అలాంటిది కమ్యూనిస్టులు బోధించే సమానత్వం, త్యాగం జనాలకు ఏమాత్రం రుచించడం లేదు. ముందు నా పొట్ట ఎలా నింపుకోవాలి, నా ఆస్తులు ఎలా పెంచుకోవాలనే వైపుగా ప్రయాణిస్తున్న సమాజాన్ని సమానత్వం వైపు యూటర్న్ తీసుకునేలా చేయడం కమ్యూనిస్టులకు తలకు మించిన భారం అవుతోంది. ఆ విధంగా కాలం కూడా కామ్రేడ్ల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇప్పుడు వారి ముందున్నది ఒకటే ఆప్షన్, వెయిట్ చేయడం. బతుకు గురించి, భవిష్యత్తు గురించి తండ్రి ఎంత చెప్పినా 18 ఏళ్ల కుర్రాడికి ఏమాత్రం అర్థం కాదు. వాడు అనుభవిస్తే తప్ప తండ్రి చేసిన హితబోధ తలకెక్కదు. అందుకు కాస్త టైం పడుతుంది. 3 దశాబ్దాల కమ్యూనిస్టు పాలన బోర్ కొట్టింది. 3 దఫాలుగా మమతను కూడా చూశారు, బోర్ కొట్టింది. ఇప్పుడు కమల దళానికి అవకాశం ఇచ్చారు. ఈ బిర్యానీ కూడా వెగటు పుట్టడానికి మరికొంత సమయం పడుతుంది. పొడిసిన పొద్దు శాశ్వతం అనుకోవడం అత్యాశ, సూర్యాస్తమయంతో వచ్చిన చీకటి కూడా శాశ్వతం అనుకోవడం నిరాశ.
మరో 12 గంటల్లో తెల్లారుతుందని, సూర్యుడు ఉదయిస్తాడని, దాన్ని ఎవ్వరూ ఆపలేరని గుర్తించడమే అసలైన ఎరుక. అప్పటి వరకు సాధన చేస్తూ ప్రజలను సమీకరిస్తూ యుద్ధ భూమిలో ఎదురు చూడడమే ఎవరైనా చేయాల్సింది. ఇది బెంగాల్లో కమ్యూనిస్టు రాజ్యంపై మా విశ్లేషణ. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.